హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు గాలికి ನಮ್ಮ వంగ మొక్కలకి ఎంత సపోర్ట్ ఇచ్చినా కొమ్మలు విరిగి పడిపోతున్నాయండి. ఎందుకంటే ఒక పక్క కాయ బరువుకి పడిపోతున్నాయి. చూస్తున్నారా, ఇలా గుత్తులు గుత్తులు కాయడం వల్ల ఇవ్వండి ఇలా కర్ర పెట్టి సపోర్ట్ కట్టినా సరే ఆ బరువుకి విరిగిపోతున్నాయి అనమాట. చూడండి, ఇక్కడ విరిగిపోయింది, నాది ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది నాకు ఈ కొమ్మ. కాబట్టి ఉన్న వంకాయలన్నీ హార్వెస్ట్ చేసేసుకుందాము అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం బరువు కాయలు తీసేసామనుకోండి పెద్దవి, మొక్క తేలిక అవుతుంది, విరగడానికి అవకాశం ఉండదు. తేలిక అయితేనే కదా అది ఒక్క పక్కకు వాలకుండా ఉంటుంది. మనం ఎంత సపోర్ట్ కట్టినా ఈ గాలికి అనేది మనం గాలిని ఆపలేం కదా. చూస్తున్నారా, ఒక మొక్కకి ఒక గుత్తికి ఇన్ని వచ్చినాయి. అంత బరువు ఉంటే ఏమవుతుంది, కొమ్మ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇదిగోండి, దీంట్లో ఉన్న పెద్దకాయ ఏదైతే ఉందో అది తీసేస్తున్నాను. పెద్ద కాయలన్నీ తీసేసుకుంటే నెక్స్ట్ చిన్న కాయలు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇగోండి గుత్తి వంకాయ, ఇవి కూడా తీసేస్తున్నాను. ఇగోండి, గుత్తి వంకాయలు కాకుండా 2 వంగ చెట్లకి మనం ఎప్పటికప్పుడే హార్వెస్ట్ చేస్తున్నా దాదాపు మనకు ఒక అరకిలో వరకు వచ్చినాయి.